యూట్యూబ్లో అయితే నేను ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నా. యూట్యూబ్ నాకు ప్రతి నెల అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. మీరు తీసుకోవాలనుకుంటున్నారా? పదండి, దీని గురించి నాకు ఎంత ఇస్తుంది, చాలామంది అడుగుతారు, యూట్యూబ్ ప్రతి నెల నీకు ఎంత ఇస్తుంది, వేస్తుందా లేదా. ఈరోజు మొత్తం క్లియర్ చేయబోతున్నా ఈ వీడియోలో. సుత్తి లేకుండా డైరెక్ట్ మనం పాయింట్ మీద వస్తాం. ఎందుకంటే మీకు పనులు ఉన్నాయి, నాకు పనులు ఉన్నాయి, చాలా బిజీ షెడ్యూల్ ఉంది. పదండి ఇంకా డైరెక్ట్ పాయింట్కి వెళ్తే, ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యూట్యూబ్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. పాత ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, వాళ్ళు చేసే షో అప్లను చూసి చాలామంది యూట్యూబ్లో అకౌంట్ ఓపెన్ చేయాలా, యూట్యూబ్ వీడియోస్ పెట్టాలా, కోట్లు సంపాదించాలా, ఇండ్లు కట్టాలా, కార్లు కొనుక్కోవాలా, దుబాయ్ ట్రిప్పులకి వెళ్ళాలా, అదే మైండ్ సెట్లో ఉన్నారు. నేను అదే మైండ్ సెట్లో నుంచే వచ్చినాను అనుకుంటున్నారా? కాదు, నేను యూట్యూబ్ 10 years బ్యాక్ నుంచే నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండే. నేను 2 years బ్యాక్ నుంచే 2 సంవత్సరాల క్రితం నుంచి నేను స్టార్ట్ చేసిన. దీంట్లో ఎంత జల్దీ వస్తున్నారో యూట్యూబ్కి ఓపెన్ చేసి డబ్బులు సంపాదించాలని, అంతే జల్దీ క్విట్ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? యూట్యూబ్ని మీరు నా గురించి నేను మాట్లాడుకుంటే 2 సంవత్సరం క్రితం నేను ఓపెన్ చేసిన కదా, ఒకటే ఛానల్ సక్సెస్ కాలేదు నాదైతే. 4వ ఛానల్ నాది సక్సెస్ అయినైతే. ఫస్ట్ ఛానల్ హిందీ ఛానల్, అది వెళ్ళిపోయింది, రీచే లేదు. సంవత్సరం నేను చూసిన లాస్ట్ 900 సబ్స్క్రైబర్లు ఏమి వచ్చినారు. అది కూడా నేను చేయించిన సబ్స్క్రైబర్లు 400 మంది. చాలా తప్పు అది. మనము అయ్యండి ఫోన్లు తీసుకొని సబ్స్క్రైబ్ చేయడం అది చాలా తప్పు. అలా చేయకూడదు. అలా తప్పు చేసి ఒక ఛానల్ వెళ్ళిపోయింది. సెకండ్ ఛానల్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ బ్లాగింగ్, అది అంత రీచ్ ఇవ్వలేదు. థర్డ్ ఛానల్ ఏదో అంత గుర్తులేదు. 4th ఛానల్ ఇది క్లిక్ అయింది. ఇది నాకు ఒకసారి మైండ్లో ఒక డౌట్ వచ్చింది. సేమ్ ఫోను, కంటెంట్ సేమ్ సిమిలరే, వాయిస్ ఓవర్ సేమే, అది ఎందుకు క్లిక్ కాలేదు, ఇది ఎందుకు క్లిక్ అయింది అని దీనికి నేను కంపేర్ చేస్తే దాంట్లో నాకు కాన్ఫిడెన్స్ లేదు. అప్పుడు లర్నింగ్ స్టేజ్లో ఉన్నాను నేను. కాన్ఫిడెన్స్ జీరో నాకు అప్పుడు. కెమెరా ఇట్లా తీసి నేను మాట్లాడాలంటే భయము. ఇప్పుడు కూడా భయమే. దానికి పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా పోయింది. అప్పుడు వాయిస్ కూడా మెల్లింగా కాన్ఫిడెన్స్ లేని వాయిస్ అన్నమాట. ఇప్పటికి నాకు కాన్ఫిడెన్స్ కొద్దిగా పెరిగింది. అంతని నేను చెప్పడం లేదు. దీనికి చూసుకుంటే అప్పుడైతే నేను లర్నింగ్ స్టేజ్లో ఉన్నా. ఇప్పుడు కొద్దిగా బెటర్ అని నేను చెప్తున్నా. అప్పుడు ఎందుకు నాకు వ్యూవర్స్ రాలేదంటే, నా కేటగిరీలో ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి చేసే యూట్యూబర్స్ ఉన్నారు కదా. నార్మల్గా నా షాప్లో ప్రోడక్ట్ బాగాలేకపోతే మీ షాప్కి వస్తారనమాట. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ బాగుంది, వాళ్ళ దగ్గర కంటెంట్ బాగుంది, అందుకోసం వ్యూవర్స్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. దీంట్లో ఏమంటే టాలెంట్ ఆటోమేటిక్ వస్తుంది. టాలెంట్ స్టార్టింగ్ నుంచి ఉండాలా అనే అవసరమే లేదు. దీంట్లో మెయిన్ ఏముండాలంటే మీకు ఓర్పు ఉండాలన్నమాట. ఫస్ట్ సారి సక్సెస్ కాదు, వ్యూస్ రావు, రీచ్ రాదు అసలుకి. దీంట్లో మీరు ఓడిపోకూడదు అన్నమాట. ఏమంటారు, అలుపెరగని ధీరుల్లాగా మీరు పోరాడుతూనే ఉండాల. దీంట్లో మీరు డైలీ సీరియల్ లాగా ఎపిసోడ్లు వేస్తూనే ఉండాల. డైలీ వేస్తూ ఉంటే అప్పుడు మీకు ఆటోమేటిక్ మీరు నేర్చుకుంటారు, లర్నింగ్ కూడా వస్తుంది. దాని ద్వారా మీకు రీచ్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడే సక్సెస్ అయ్యేదన్నమాట. దీనికి పేషెన్స్ ఉండాలన్నమాట. నాది మొత్తం 2 సంవత్సరాల జర్నీలో ఇప్పుడు నేను క్లిక్ అయ్యేది ఒక 3 నెలలు అంతే. ఈ యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి, అది కూడా నా హార్డ్ వర్క్ ప్లస్ నా అదృష్టము. అది దేవుని దయ వల్ల ఒక వీడియో వైరల్ అయిపోయింది. 1 కోటి వ్యూస్ 10 రోజుల్లో. ఆ ఒక వీడియోకే నాకు 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినారనమాట. నా క్రైటీరియా అక్కడే కంప్లీట్. 1000 మంది సబ్స్క్రైబర్లు, 24 కాదు 4,000 మంది, 4,000 మంది కాదు 4,000 గంటలు అక్కడే నా క్రైటీరియా అయిపోయింది. ఇంకా డాక్యుమెంటేషన్లు అవి ఇవి అని ఒక 2 నెలలు పట్టినాయి. నా పేమెంట్ రావడానికి మానిటైజేషన్ అయిన తర్వాత 4 నెలలు పట్టింది. తీరా నా దురదృష్టం ఏమంటే నా ఛానల్ హ్యాక్ అయిపోయింది. పేమెంట్ వచ్చే ఇన్ని సంవత్సరాల కష్టం తర్వాత పేమెంట్ తీసుకునే టైంలో నా ఛానల్ హ్యాక్. ఎవరో స్వామి, ఆ పెద్దోడు అనుకుంటా నాకు తెలిసి, ఆ మనిషి యాడున్నాడో ఏం లేదు, నా పర్మిషన్ లేకుండా నా వీడియోస్ మొత్తం డిలీట్ చేయించినాడు. అయిపోయింది రా అనుకున్నా. ఇన్ని సంవత్సరాల కష్టం ఏంది రా స్వామి, లాస్ట్ పేమెంట్ వచ్చి ఏమంటారు మొత్తం ముద్ద కలిపి నోట్లో ఇట్లా పెట్టేటప్పుడు
ఇట్లా లాగేస్తే ఎట్లుంటుందో సేమ్ అదే సిచ్యువేషన్లో ఆటోమేటిక్ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నా ఇంట్లో వాళ్ళు మొత్తం బాధపడుతున్నారు, ఇన్ని సంవత్సరాల కష్టం పోయింది కదా అని చెప్పి. మళ్ళీ నా లక్ బాగుండి నేను ఆర్మీలో ఉన్నా అన్నమాట. నాకు అంత టైం లేదు దీని గురించి అంత పట్టించుకునేకి. నా వీడియోస్ నేను నా టైంలో కొద్దిగా నాకు టైం దొరుకుతుంది కదా, దాని టైంలోనే తీసుకొని దాని టైంలో ఎడిటింగ్, దానిలోనే వాయిస్ ఓవరు, చాలా అంటే సినిమా కనపడుతుంది. ఈ రికవరీ చేసే ప్రాసెస్ కూడా నాకు తెలియదు. మా ఆవిడికి ఫోన్ చేసి ఇట్లా చెప్తే వీడియోస్ నేను చూసినా దాని తర్వాత అంటే రికవర్ చేయొచ్చు అంటే మా ఆవిడ మొత్తం దీన్ని రికవర్ చేసింది. అప్పుడు హ్యాపీ నేను, మొత్తం వీడియోస్ వచ్చేసినాయి. మళ్ళీ దాని తర్వాత ఒక నెల తర్వాత అప్పుడు నాకు ఫస్ట్ నెల పేమెంట్ పడింది అనమాట. $120 సంథింగ్ పడింది. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఇండియన్ రూపీస్లో 12,000 పడింది అనమాట. ఫుల్ హ్యాపీ. ఇంకా నా సంతోషానికి ఆ హౌదులు లేవన్నమాట. ఫుల్ గాల్లో ఎగురుతున్నా నేను. పేమెంట్ స్టార్ట్ కదా, ఇంకా ప్రతి నెల వస్తుంది పేమెంట్ అని. మళ్ళీ నెక్స్ట్ నెల పడలేదు. ఎందుకంటే దీనిలో క్రైటీరియా ఏమంటే $100 తర్వాత $100 ఫిల్ అయిన తర్వాత పడుతుందన్నమాట. నెక్స్ట్ నెల నాకు $80 సంథింగ్ ఉంటే నెక్స్ట్ నెల నుంచి మళ్ళీ ఆ నెల పడలేదు. నెక్స్ట్ నెల ఒకటేసారి నాకు 2 కలిపి పడింది అన్నమాట పేమెంట్. దీంట్లో అంటే ఒకసారి పేమెంట్ స్టార్ట్ అయితే మీకు ఆటోమేటిక్ ఇది సెకండ్ ఇన్కమ్ ఉన్నట్ల చిన్న చిన్న అమౌంట్లే మీకు వచ్చే ఫ్యూచర్కి చాలా గ్రోత్ అవుతాయి. ఎందుకంటే మీరు వదలరు ఇది పేమెంట్ చూసి. సబ్స్క్రైబర్లు ఆటోమేటిక్ పెరగాల్సిందే, వ్యూస్ పెరగాల్సిందే, అలాగే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. డబ్బులు ఏం లేవు అని చెప్తున్నా, ఉన్నాయి. ఏమంటే దీనికి కష్టపడాలా, దీన్ని వదలకూడదు అన్నమాట. దీన్ని మనము ఏమంటారు, ఒక నెల వేసి మళ్ళీ నెల వేయకుండా అట్లా ఉంటే కుదరదు. దీన్ని పట్టుకునే ఉండాలి మనం. అప్పుడే దీంట్లో సక్సెస్ ఉంది. అప్పుడే మీరు కార్లు, బంగ్లాలు దాని మీద ఆశలు పెట్టుకోండి. నేను ఇదే చెప్పేది. నాకైతే ప్రతి నెల ఇప్పుడు డబ్బులు పడుతుంది. ఈ నెల ఎంత 26,000 సంథింగ్ పడింది. నాది షార్ట్స్ ఇది కదా ఛానల్ కదా, షార్ట్స్ ఛానల్లో అంత డబ్బులు లేవు అనమాట. లాంగ్ వీడియోస్కి అయితే ఉన్నాయి. లాంగ్ వీడియోస్కి అంత వేసే నాకు టైం లేదు. లీవ్కి వెళ్ళిన తర్వాతే నేను లాంగ్ వీడియోస్ ట్రై చేస్తాను. అప్పుడు కూడా నేను డైలీ అంటే కాదు, నేను డ్యూటీకి వచ్చిన తర్వాత ఒక రోజు తర్వాత ఒక రోజు వదులుతుంటా. షార్ట్స్ కూడా మధ్యలో కొద్దిగా రీచ్ తక్కువైంది. ఎందుకంటే మధ్యలో ఒక ఆటో డబ్బు అని ఉంది కదా, ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాటలు వస్తున్నాయని. అంటే అది వచ్చిన తర్వాత అందరి వ్యూస్, నా ఒక్కని వ్యూసే కదా, అందరి వ్యూస్ తక్కువైనాయి. లేకుంటే మంచిగా వ్యూస్ ఉండేవి. చెప్తున్నారు, కంప్లైంట్ అయితే ఇచ్చినారు ప్రతి ఒక్కరు, వ్యూస్ రావడం లేదని. యూట్యూబ్ చెప్తాండి ఈ కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ వస్తుందని. దీంట్లో అయితే మీరు అంటే ఏమంటారు, వదలకుండా చేస్తుంటే సక్సెస్ ఉంది. డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. చూడండి, నేను అప్పుడప్పుడు అంటే రికార్డ్ చేసిన వీడియోలకి వదులుతూ ఉంటే లాస్ట్కి నాకు 26,000 అంటే మాటలా చెప్పండి మీరే. అది బ్యాంక్లో ఉంటే కనపడదు, చేతిలో వస్తే అప్పుడు కనపడతాయి. 26,000 అంటే చాలా ఎక్కువే నాకు తెలిసి. మీకు ఎలాగో తెలియదు. ఇంతే చెప్పేది, సింపుల్. ప్రతి నెల డబ్బులు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.